శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నమస్కారము. శివుడు లయకారకుడు. మరి లయకారకుడైన శివుడు ఈ సృష్టిని లయం చేస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క శివుడు మృత్యువుకు అధిపతి అన్నమాట. మరి శివునికి ఈ యొక్క మృత్యువుకు అధిపతి కాబట్టి శివుణ్ణి ఒక మంత్రంతో జపించడం వల్ల మనకు అపమృత్యు దోషాలు అనేటటువంటివి తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తుంది. మరి ఆ మంత్రం ఏంటంటే అయ్యా, మృత్యుంజయ మహామంత్రము అనేటటువంటిది ఉంటుంది. ఆ మృత్యుంజయ మంత్రంతో స్వామిని జపించి పూజించినట్టయితే మనకు ఉండేటటువంటి అకాల మరణాలు అనేటటువంటివి సంభవించవని శాస్త్రం చెప్తుంది. మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి ఆ మంత్రం ఏంటంటే, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధానాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ యొక్క మృత్యుంజయ మంత్రాన్ని మనము నిరంతరం పఠించినట్టయితే అపమృత్యు దోషాలనేటటువంటివి తొలగిపోతాయి అని శాస్త్రవచనం. కాబట్టి స్వాములంతా కూడా, భగవద్బంధువులందరూ కూడా ఈ మంత్రాన్ని నేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. స్వస్తి.